కంపోజ్ ఎలా చేస్తారు, ఇంట్రెస్ట్ బాగా పెరగాలంటే ఒక సీరియస్గా జరుగుతున్నప్పుడు ఆ సీరియస్ నుంచి ఇంకొక యాంగిల్లోకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇది అయిపోయినప్పుడు అట్లా కొద్దిగా హాస్యం ఇటువంటి అట్లా తర్వాత అవసరం రౌద్రం అన్ని రసాలు ఉండేట్టుగా ఎందుకంటే డాక్యుమెంటరీగా మాత్రం బాగా పనికి వస్తుంది. డాక్యుమెంటరీ ఫిల్మ్కి వచ్చేసరికి ఎన్ని అవసరం ఉంది. ఓన్లీ సబ్జెక్ట్ ఫోకస్డ్గా సబ్జెక్ట్ కంటెంట్లోనే నడుస్తుంది. కానీ ఇప్పుడు ఇది కొద్దిగా సెకండ్ ఫిల్మ్ అంటున్నారు. అయినా నాకైతే చూడబుద్దాం. అలాగే ఈ కార్యక్రమానికి మీరందరూ ఇచ్చేసినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞత చెప్పుకుంటారు. ఆహ్వానాన్ని మన్నించి మరి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా వచ్చి ఆశీర్వదించిన అన్నగారు వర్ధిల్లాలి. శివన్న షాలో మంచిగా అన్న, షాలో మంచిగా ఎక్కువ మందిని ఆకర్షించుకోవడం కోసం ఎక్కువ మంది చిన్నగా మీ వైపు చూడాలంటే కొద్దిగా అంటే మీ ఇబ్బందులు మీకు ఉంటాయి. మీ ఆలోచన వేరుండొచ్చు, నా ఆలోచన వేరుండొచ్చు. నేను చెప్పిన ఆలోచన ప్రకారం మీరు చేయాలని కూడా లేదు. ఏంటంటే ఒక కామన్ ప్రేక్షకుడు లాగా నా అభిప్రాయం చెప్పారు. ఎందుకంటే ఇవాళ కామన్ ప్రేక్షకుడికి ఇమీడియట్ ఒక ఫైట్ కావాలి, ఒక డాన్స్ కావాలి, ఒక పాట కావాలి, ఒక బ్రహ్మానందం లాగా కాకపోయినా నవ్వించేవాడు కావాలి. ఇవన్నీ ఉండాల్సింది సినిమా తప్పదు. లేకపోతే ఇంతకుముందు సుడిగుండాలు, నేడ, అటువంటి మరో చరిత్ర, మరో ప్రపంచం, ఇటువంటివన్నీ కొన్ని డాక్యుమెంటరీ సినిమా పిచ్చి పొల్లయ్య, రామారావు అవన్నీ సక్సెస్ గా కానీ అవార్డు విన్నింగ్ ఫిల్మ్స్ అవార్డు విన్నింగ్ కొద్దిగా మీరు బాగా అధ్యయనం చేయండి. చక్కగా సినిమా సాహిత్యం చదవండి. ఇంకా ఏ భాషల్లో ఎట్లా సినిమాలు వస్తాయి అది కూడా చూడండి. అనుకోని కాదు, అనుకోని అవసరం లేదు. కానీ మనం దానిలో ఉన్న టాలెంట్ ఏంటి, దానిలో ఉన్నటువంటి నేపథ్యం ఏంటి, వాళ్ళు ఎక్కడ బాగా తీయగలిగారు, ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఆ ఫెయిల్ అయ్యింది మనం ఫెయిల్ అవ్వకుండా ఎలా ఉండాలి, ఇట్లా మీకు ఆ విధంగా ఈ ఫీల్డ్ అంటే ఇదే కదా. ఇదేదో అకాడమిక్ మన అటాక్ కాదు కదా. అటాక్ అంటే అనాథులతో కాదు కదా. ఏ రంగయ్య గారు నేను కూడా అంటే నా కన్సర్న్ ఏంటంటే ఎట్లా దీన్ని మళ్ళీ మీరు సస్టైన్ కావాలి. మంచి కాన్సెప్ట్తో తీసినటువంటి సినిమా ఇది. అంటే శివ చెప్పినట్టుగా పొగట్టానికి కాదు, కానీ చూడబుద్ధి అవుతుంది, వాస్తవంగా కూడా చూడబుద్ధి అవుతుంది. నాకేమో చాలా ఒత్తిడిలో ఉంది. ఏదో ఒక 2 ఫంక్షన్స్ ఏ ఉన్నాయి, నైట్ టైం ఎన్ని చేయలేరు. ఇక చీకట్లు పోవాల్సిందే, కానీ అలా టైం అవుతుంది. మన ఎందుకు బయలుదేరితే కానీ రేపు ప్రోగ్రాం సాయంత్రం వెళ్ళిపోవాల్సింది. ఈ ప్రోగ్రాం లేకపోతే మధ్యాహ్నం వెళ్ళిపోయేవాళ్ళు. ఆగితే చాలు ఏదో వచ్చి పడతాము. మధ్యాహ్నం అని పెట్టుకుంటే అట్లా లేట్ అయిపోయింది ఉదాహరణ. కానీ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. అందులో మధ్యలో పిల్లలు అందరూ చక్కగా ఉన్నారు.
ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి కళ ఇది కూడా బాగుంది. అదే పద్ధతిలో ఆ స్టోరీ కాన్సెప్ట్ బాగుంది. ఆ తర్వాత న్యాచురల్గా నటిస్తూ ఉన్నారు. దాన్ని ఏదో తెచ్చిపెట్టుకున్నట్టు కాకుండా మనం మామూలుగా మనందరం సహజంగా ఎలా ఫీల్ అవుతామో ఆ విధంగా చక్కగా నటించారు. ఆ పిల్లలు లేరు అనుకుంటా ఇవ్వండి ఇక్కడ హైదరాబాద్ బాగున్నారు. వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. నాకైతే వాళ్ళకి కొద్దిగా అవకాశాలు వస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. పిల్లలు చక్కగా కూడా ఉన్నారు. అయితే మన అందాజే శరత్ బాబు లాగా ఉన్నారు. దీని బద్దలు అయిపోయాడు. దీనికి ఇటువంటి పాత్రలే ఆడికి ఏదైనా ఇంకా వస్తాయి, మంచి పాత్రలు వస్తాయి. తర్వాత మన సుధాకర్ గారు మంచి కాన్సెప్ట్తో బాగా డైరెక్షన్ కూడా చేశారు. అలాగే మన రాఘవ గారు మరి బడ్జెట్ ఎంత పెట్టాడు మనకు తెలియదు. తక్కువ బడ్జెటే కానీ అతను ఖర్చే కదా. ఇక్కడికి సినిమా హాల్లో దొరికి సినిమా హాల్లో ఒక 4-5 రోజులు అట్లా 4-5 సినిమా హాల్స్ దొరికి 4-5 రోజులు ప్రదర్శిస్తే దాదాపు మీ పెన్షన్ ఖర్చు వస్తుంది అనుకోవచ్చు. అసలు 4-5 రోజులు నడవకపోయినా లేకపోతే ఎక్కువ థియేటర్స్ జరిగితే ఏదో భక్తులు దానికి తర్వాత దీన్ని మీరు మన సీరియల్స్ ఉంటాయి కదా, దాన్ని కొద్దిగా మాడిఫై చేసి వాళ్ళతో మాట్లాడితే బాగానే ఉంటుంది. అయితే వాళ్ళ ఆడవాళ్ళకి నచ్చదు వస్తుందా అంటే ఆడవాళ్ళకి ఎప్పుడు అత్త కోడలు పంచాయతీలు ఉంటారు కదా. సహజంగా సీరియల్స్ ఎక్కువ మహిళలే చూస్తారు ఇంట్లో వాళ్ళు. సరే ఏదన్నా ఇది నాకైతే బాగుంది. దీన్ని ఇంకొద్దిగా ఏం చేయాలని నాకు అనిపించిందంటే దీని మధ్యలో సరే దీనికి అంత బడ్జెట్ లేదు, కొద్దిగా అన్ని మిర్చి మసాలా ఉండాలి కాన్సెప్ట్లో. మిర్చి మసాలా అంటే హాస్యం ఉండాలి. అప్పటికి పెట్టారు జనరల్గా సహజమైన హాస్యం ఉన్నందులో. తర్వాత మధ్యలో కొద్దిగా ఫైట్స్ అవి కూడా ఉండాలి. ఆ తర్వాత సాంగ్ ఐటమ్ సాంగ్స్ ఉండాలి. ఐటమ్ కాదు, అదే హీరో హీరోయిన్ మధ్య అట్లా కొన్ని అవి కూడా జోడించి అంతర్లీనంగా ఈ నేపథ్యం ఉండాలి. ఈ నేపథ్యం చుట్టూ తిరుగుతూ ఇవన్నీ కలపాలి. అవన్నీ కలిపితే ఖచ్చితంగా కొద్దిగా బాగుంటుంది. ఏదైనా నాకైతే అంటే నేను కూడా చిన్నప్పుడు అనేక నాటకాలు రాశాను, వేశాను. లేదు మన సుధాకర్ లాగానే రాయటం నేనే, డైరెక్షన్ నేనే, ప్రొడ్యూసర్ కూడా నేనే. ఒక పాటలు పాడటం పాడేవాడిని కాదు కానీ మిగిలిన అన్నీ ఉంటాయి. అంటే ప్రొడ్యూసర్ ఇన్ ది సెన్స్ అప్పుడు డ్రామా వేయాలన్నా కూడా చాలా ఖర్చులయ్యి. ఇప్పుడు మన శివపార్వతి ఉందా, శివపార్వతి సినిమా యాక్టర్, ఆ అమ్మాయిని అంటే అప్పుడు తినాలి వాళ్ళందరూ. మా నాటకాల్లో నచ్చింది శైలజ అని అప్పట్లో హీరో సరిసేమలు, మన నూతన్ ప్రసాద్ ఆ అమ్మాయి 3-4 సినిమాల్లో హీరోయిన్ శైలజ. చాలా మంది మేము తీసుకొచ్చి చేసేవాళ్ళు. కాలేజీలో అయితే నేను చాలా వీరపాటి కనకరమణ, అలాగే అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ ఇటువంటి మోనో యాక్షన్స్ కూడా చేశాను. నాకు బాగా ఇంట్రెస్ట్. అసలు నేను ఇందులో ప్రవేశించిందే విశాలందరిలో దానికోసమే. రాసిన నాటకాలు ప్రింట్ చేయడం కోసమే ప్రవేశించింది. అది అట్లా అని చెప్పి నన్ను మోటివేట్ చేసి అందరూ ఎక్కించారు. విశాలంలో చివరికి పార్టీలో అయింది. సరే ఏమేమైనా ఇంకా మీకు చాలా భవిష్యత్తు ఉంది. కొద్దిగా దీన్ని
నేను చెప్పిన అంశాలు కూడా దృష్టిలో పెట్టి మీరు పెట్టేది సెకండ్ హాఫ్లో వచ్చేట్టుగా పెట్టినట్టున్నాను అట్లాగా